అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 29వ తారీఖు గురువారం రోజున ధనుసు రాశి వారి ఇంట్లో తప్పకుండా జరిగేది ఇదే. వీడియోని చివరి వరకు చూడండి. ధనుసు రాశి వారి ఇంట్లో ఏం జరుగుతుందో పూర్తిగా మీరు తెలుసుకుంటారు. ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగేటువంటి అంటే శుభ అశుభ ఫలితాలు ఏంటి, వారికి మంచి చెడులు ఏంటి, ఎలా ఉంది అన్నటువంటి అంశాలను తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనుసు రాశి అనే వారు చాలా మంచి వ్యక్తులు, దాన గుణం కలిగినటువంటి వ్యక్తులు. వ్యక్తిత్వం అద్భుతంగా ఉంటుంది. వీరికి చాలా మంచి వ్యక్తిత్వం అనేది ఉంటుంది. వీరికి ఉన్నటువంటి వ్యక్తిత్వం ప్రకారం ఖచ్చితంగా కూడా ఏదైనా సరే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే ఇక ధనుసు రాశి వారికి అయితే ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మంచి శుభయోగాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అంటే ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు, అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకైతే ఖచ్చితంగా కూడా ఉద్యోగాలు అధికంగా లభించడంతో పాటు వీరికి వివాహాది శుభకార్యాల్లో కూడా ఆటంకాలు ఉండి వివాహాది శుభకార్యాలు కావట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నవారు, లేదా ఇంకా ఏదైనా సమస్యలనైనా సరే ఎదుర్కొంటున్నా సరే వీరికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి వారికి ఇకపై కూడా అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి మొండి బాకీలు ఉన్న, ఆస్తి తగాదాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే కనుక వీరు జీవితంలోనే అత్యంత గొప్పగా ఎదగబోతూ ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోవాలి. ధనుసు రాశి వారికి ఈ సమయంలో కొన్ని ఊహించలేనటువంటి సంఘటనలు అయితే ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఉన్నటువంటి కొన్ని గోచార ఫలితాలు అనేటివి ఊహించని సంఘటనలను ఖచ్చితంగా తెచ్చిపెడుతూ ఉంటాయి. అంటే వీరు ఊహకు కూడా అందకుండా ఉంటాయి. అటువంటి గోచార ఫలితాలు అయితే ఈ సమయంలో వీరు పొందబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సమయంలో ఉన్నటువంటి గోచార ఫలితాల ప్రకారం మీరు ఏవైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా, కొత్తగా మీరు ఏదైనా ఒక బిజినెస్తో పాటు ఏదైనా సరే మంచి వ్యాపారం, లేదా మీరు ఆల్రెడీ చేసి ఉన్నటువంటి పనులు కూడా ఏదో ఒక కారణంతో ఆగిపోవడం కానీ, లేదా ఏదైనా ఒక సమస్యతో మీరు చేస్తున్నటువంటి పనులు అకారణంగా ఆగిపోవడం కానీ ఉంటే కనుక అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సమయంలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అద్భుతమైనటువంటి రాజయోగం కూడా పట్టబోతూ ఉంది. ఆరోగ్యపరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే కాసేపు విరామం కూడా తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. అదేవిధంగా భాగస్వామితో ప్రశాంతమైనటువంటి వాతావరణం గడపడానికి ప్రయత్నం చేయండి. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొన్నటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి, లేదా మీకు ఇష్టమైన సంగీతం వినండి. ఆఫీసు పనిని ఇంటికి తీసుకురాకూడదు. అంతేకాకుండా ఈరోజు పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. అలానే కొన్ని విషయాల్లో అజాగ్రత్త అనేది అస్సలు పనికిరాదు. ప్రేమ జీవితం రొమాంటిక్గా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒత్తిడి ఉంటుంది. పని చేసేటప్పుడు ఎప్పటికప్పుడు విరామం తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి ఆహారం తప్పనిసరిగా అవసరం. ఈ యొక్క ధనుసు రాశి వారికి మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. జీవితంలోనే కొన్ని కొత్త బాధ్యతలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఫిట్నెస్ కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మీ యొక్క తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధను చూపించండి. జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి. సాయంత్రం సమయంలో సరిగ్గా
మీకు సాయంత్రం సమయంలో సమస్యలు అయితే తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఖర్చులు అనేటివి విషయంలో అంటే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడికి కూడా దూరంగా ఉండాలి. అత్యంత అవసరమైతే మాత్రమే మీరు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే డబ్బు అనేది ఒకసారి మనం ఖర్చు పెట్టాము అంటే కనుక తిరిగి మళ్ళీ సంపాదించడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అనుకోండి చాలా రకాల సమస్యలు అయితే వస్తాయి. జాగ్రత్త. ఇంకా ధనుస్సు రాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా బాగుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు అనేది ఖచ్చితంగా కూడా వీరికి వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటారు. కాబట్టి అలాగే ధనుసు రాశి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క రాశి వారు చెందినటువంటి వారు వ్యాపార జీవితంలో స్థిరపడి ఉన్నారు. ఈ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి దానికి తగినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు నిర్ణయించుకున్నటువంటి పరిస్థితులు అయితే రేపటి రోజున మీకు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడినటువంటి వారికి కొంత మేర మీ యొక్క జీవితంలో ఉపశమనం అనేది కలిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎవరైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే మీరు సానుకూలంగా ఉండే నిర్ణయాన్ని అయితే తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబరుస్తున్నాయి. ఇక అదేవిధంగా ఈరోజు అయితే మీరు రిలాక్స్ అవ్వాలి అండి. సన్నిహిత స్నేహితులు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సంతోషాన్ని అయితే మేలుకొల్పుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్థిరపడినటువంటి పేరు పొందినటువంటి వ్యాపారవేత్తలు ఈరోజైతే పెట్టుబడి పెట్టే ముందు అయితే ఆలోచించి చాలా మంచిది. మీ యొక్క వృధార స్వభావాన్ని మీరు స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. ఎందుకంటే దీనివల్ల మీరు ఎన్నో ఊహించినటువంటి పరిణామాలు అయితే దీనివల్ల మీరు యొక్క జీవితంలో చోటు చేసుకోబడినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అదేవిధంగా ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరి తన్ని తానుగా గుర్తించే విధానంగా సహాయం అయితే చేయండి. ఏది విధమైనటువంటి వ్యాపార లేదా ఈ లీగల్ సంబంధించినటువంటి పవిత్రమైన పూర్తిగా చదివి దానిలో కూడా గూఢార్థాలు ఉంటే మాత్రం అర్థం చేసుకొని సంతకం అయితే చేయండి. లేదంటే మీరు ఎంతో నష్టపోతుంటారు. ఈ యొక్క రాశికి చెందినటువంటి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినంగా అవుతుంది. మీ యొక్క స్నేహితులతో కలిసి మీ యొక్క విలువైన సమయాన్ని అయితే వృధా చేస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజైతే మీకు కళలోని ఏంజల్ కోణాన్ని అయితే చూపించబోతుంటాయి. ఒక చక్కటి ఆహారాన్ని ఒక పాడేసినట్టుగా కొంత విచారం కొంత సంతోషం అనేది మీకు అవసరం. అప్పుడే మీరు మీ యొక్క అవసరమైనటువంటి సంతోషం గురించి ఆస్వాదించగలరు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు కదా. ఈరోజు మీ యొక్క ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లోనైతే చాలా ఉపయోగపడుతుంది. అంతే అని ఒక చోట చేసేటువంటి ఒక లక్ష్యం కోసం పనిచేసేటువంటి విధానంగా టీం వర్క్ అనేది చేయగలుగుతారు అనేటువంటి శక్తివంతమైనటువంటి పొజిషన్లో మీరైతే ఉంటారు. మీరు మంచిగా డెవలప్ అవ్వడంతో మీ యొక్క ప్రేమకే మీ యొక్క జీవితం అనేది మార్పులు అనేది తీసుకోబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఆనందకరమైనటువంటి మలుపు అనేది రాబోతుందని అర్థం. ఈ యొక్క యశ్వంతమైన వ్యక్తిత్వం గుండెల్లో కుళ్ళగొడుతుంది. ఈరోజు మీ ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమాన్ని వల్ల లేదా చుట్టూ రావడం వలన కూడా మీ యొక్క సమయం అనేది వృధా అవుతుంది. ఈరోజు వైవాహిక జీవితానికి ఎంతో కొంత అనేది విలువ అనేది మీరు గుర్తించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అది తమకు తెలిసే విధానంగా చెప్పండి. ఈ విధానంగా ఈ రోజున మీకు జీవితంలో అనుకూల అంశాలన్నీ ఆధారంగా ఈ రోజున మీకు గడవబోతుందని చెప్పాలి. అదేవిధంగా మీకు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేయండి. శివనామస్మరణ అలాగే హనుమాన్ చాలీసా పాటించండి. మీకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపరమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మీరు అత్యంత ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి ఈ విధంగా ఈ రేపటి రోజున మంచి అశుభ ఫలితాలు అయితే మీరు మీరైతే మంచి పొజిషన్లోకి అయితే మీరు ఉంటారు. అశుభ ఫలితాలు అయితే పొందుతారు. మీరు ఎటువంటి సమస్య ఉన్నప్పటికైనా సరే మీ సమస్య ఎదురైనప్పటికీ కూడా దానికి తగినటువంటి ఒక పరిష్కారాన్ని అయితే ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాడు. కాబట్టి ఈ అంశంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశి చెందివారు వ్యాపార జీవితంలో స్థిరపడి ఉన్నారు. వీరి యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి దానికి తగినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు నిర్ణయించుకుంటారు. పరిస్థితులు అయితే రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కొంతమేర మీ యొక్క జీవితంలో
ఉపశమనం అనేది కలిగే అనే అవకాశాలు ఇచ్చినవని, ఇక ఎవరైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నారో వారందరికీ కూడా మంచి శుభవార్తనైతే వింటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.